ఇంకా 5 minutes ఉంది, పరిగెడుతున్నాం. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. Hey guys, welcome back to my channel. సో ఇవాళ మేము మా ఫ్రెండ్ మ్యారేజ్కి అటెండ్ అవుతున్నాము. అది వచ్చేసి పార్వతీపురం అనమాట. సో అందుకే ఇప్పుడు టైం చూసారా 6 అవుతుంది. నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. అక్కడి నుంచి మేము పార్వతీపురంకి వెళ్తాం అనమాట. ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. ఫస్ట్ టైం నేను ఇలా ట్రైన్లో ఫ్రెండ్స్తో వెళ్తున్నాను అనమాట. సో ఈ జర్నీ ఎలా అవుతుంది, ఏం చేస్తాము అన్నీ ఈ వీడియోలో బ్లాగ్ చేస్తాను. డోంట్ మిస్ ఇట్. ట్రైన్ అయితే విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది. గైస్ ఇంకా 5 minutes ఉంది, పరిగెడుతున్నాము. గైస్ విండో సీట్ దొరికింది. ఐఎమ్ ఎంజాయింగ్ నా ఫస్ట్ జర్నీ ఫ్రెండ్స్తోని. ఆఫ్టర్ 7 to 8 years తర్వాత నేను ట్రైన్ ఎక్కుతున్నాను. అది కూడా ట్రైన్ ఎక్కుతున్నావు. బరంపూర్ వెళ్ళావు కదా నువ్వు? ఎప్పుడు వెళ్ళాను? 78 years మనం తిరుపతి వెళ్ళాం. అదే అంటే తిరుపతి వెళ్ళింది కాదు, ఇంటర్లోని హైదరాబాద్ వెళ్ళాను కదా మా మావయ్య మ్యారేజ్కి. అంతే, అప్పటి నుంచి ఇంకా ట్రైన్ ఎక్కలేదు. ఇదే మళ్ళీ ట్రైన్ ఎక్కుతున్నాను గైస్. జనరల్ గైస్ అయినా మాకు లక్కీగా టికెట్ మేము తీసుకున్నాము, ప్లస్ సీట్ కూడా మాకు బాగానే దొరికింది. కళ్యాణ్ ఫాస్ట్గా రావడం వల్ల ఇంకా అందరి కోసం వెళ్ళి కచిప్స్ బ్యాగ్స్ అన్నీ పెట్టి సీట్స్ అన్నీ కాపాడాడనమాట. సో ఇంకా మేము వచ్చిన వెంటనే ఇంకా ఫాస్ట్గా అది ఆక్యుపై చేసేసుకున్నాము, జనరల్ కదా. సో ఇప్పుడు మేము గజపతి నగర్ వచ్చాము. ఇంకొక 40 minutes ట్రావెల్ అయితే వెళ్తాము. ఇప్పటికీ మేము లూడో ఆడుతున్నాం అనమాట. చాలాసేపు మాట్లాడుకున్నాము, ఇంకా బోర్ కొట్టి లూడో ఆడుతున్నాము. నేను చూసుకోలేదు, బైబిల్ షీట్ వచ్చేది. ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్తో పాటు. అండ్ అది జనరల్ ఎక్కినా కూడా మాకు జనరల్ లాగా అనిపించలేదు. మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంకా తర్వాత కాసేపు ఉండి ఇంకా లూడో ఆడుకున్నాం అనమాట మేము 5గురము. అండ్ దాని తర్వాత మార్నింగ్ ట్రైన్ జర్నీ కాబట్టి మేమైతే మేము తినలేదు ఇంట్లోని. దివ్య వచ్చినప్పుడు బిస్కెట్స్ తీసుకొచ్చింది, మేరీగోల్డ్ బిస్కెట్స్. సో అది తిన్నాం కాసేపు. తర్వాత మళ్ళీ ఇక్కడ సమోసాస్ వచ్చింది. అసలు ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే సమోసాస్ తినకుండా ఉండమా? సో మార్నింగ్ అయినా సరే మ్యాండేటరీగా సమోసాస్ ట్రై చేసాము, తిన్నాం అనమాట. కళ్యాణ్ గెలుస్తున్నాడని చెప్పి గేమ్ ఎగ్జిట్ చేస్తాం మేము. దిగిపోయాం గైస్. మేము పార్వతీపురం రాకముందు సీతానగరం స్టేషన్ లో దిగిపోయాం. సీతానగరం ఇక్కడే సీతాతల్లి పుట్టింది. ఎంత బాగుంది, ఎండ కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది. సారీ గైస్, వచ్చి రాని తెలుగుతో మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను. ఎంత పీస్ఫుల్ గా ఉందో చూడండి, గ్రీనరీతో. మన టౌన్ లో ఇలా ఉండదు, ఫుల్ ఆఫ్ పొల్యూషన్. ఇక్కడ స్కై కూడా చాలా బ్రైట్ గా ఉంది. మేము ఎక్కడ కూర్చున్నాం చూడండి, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. చూడు అసలు మేము అక్కడ రీచ్ అయిన వెంటనే ఇంకా అనిల్కి ఫోన్ చేసి అసలు ఎక్కడ దిగాలి, ఏంటి అడ్రస్ ఏంటి, ఎంతకి మాట్లాడాలి ఆటో అని చెప్పి ఒకటే కాల్స్ తనకి. లక్కీగా ఏంటంటే మేము ఎవరైతే ఆటోలో వచ్చామో ఆ ఆటోలో ఉన్న వాళ్ళు కూడా అనిల్ వాళ్ళ ఇంటికి మ్యారేజ్కి వచ్చారనమాట. సో ఇంకా వాళ్ళతో మాట్లాడి అసలు ఎక్కడ దిగాలి ఏంటి ఇది అది అనుకొని ఇంకా వాళ్ళ ఇంటి వరకు వచ్చేసాము. ఇది అనిల్ వాళ్ళ పెద్దనాన్న ఇల్లు అన్నారు. సో ఇక్కడ దిగాలన్న సరికి మేము ఇక్కడ దిగిపోయామన్నమాట. గైస్ చూడండి ఎంత బాగుందో వెదర్ ఎండగానే ఉంది. బట్ పల్లెటూరు ఫస్ట్ టైం వచ్చాం కదా, సో మేము ఎక్సైట్ అవుతున్నాం. హరిత పేరేది సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అనిల్ని కలిసాక మేము వెనక్కి వస్తున్నాం అనమాట. అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్దామంటేను ఇంకా పల్లెటూరు అయితే ఎంత బాగుందో, అసలు విలేజ్ అంటే ఇలా ఉంటుందా అని చెప్పి ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ మనుషులు కూడా చాలా మంచోళ్ళు, ఒకరితో ఒకరు చాలా బాగా ఇంటరాక్ట్ అవుతుంది. మాకు తెలుసమ్మా, ఇది కోర్లుండే బుట్ట, ఇది పట్టి
మంచం అన్ని తెలుసు గైస్. మేము ఒక స్వరంగ మార్గం నుంచి బయటకు వచ్చాం. ఏంటి పెళ్లి కూతురు కంటే ముందు వచ్చేసాం మనం. చూడండి ఎంత బాగుందో గోడ. ఇట్స్ పెయింటింగ్ గైస్, ఇది చాలా బాగుంది. సో ఈ హౌస్ అయితే మాకు రెస్ట్ తీసుకోవడానికి ఇంకా ఫ్రెష్ అవ్వడానికి ఇచ్చారు. మేము ఎర్లీగా వచ్చేసాం కదా, మేము హరిత కన్నా ముందే వచ్చేసాము. హరిత అయితే అక్కడ కార్లో వస్తుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అండ్ మేమైతే ట్రైన్లో మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయిపోయాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా వచ్చేసాము. ఏంటి ఈ ఇంట్లో ఉండండి రెస్ట్ తీసుకోండి అని చెప్పేసరికి మా లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసాము. అసలు ఇల్లు కూడా పల్లెటూరులో ఉన్న ఇల్లులా లేదు, చాలా బాగుంది ఇల్లు అయితే చూడడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ యార్డ్ ఎంత బాగుంది. ఆయుష్ ఆల్రెడీ రైల్వే క్వార్టర్స్ లో ఇలాగే ఉండేది కదా ఆయుష్ బ్యాక్ సైడ్. అబ్బా ఇక్కడ ఎంత చక్కగా కూర్చొని ఇక్కడే ఆడుకోవచ్చు కదా, ఏదైనా ఆడుకోవాలనిపిస్తే. భయం ఎందుకు? ఆటోనే ఎక్కి ఇక్కడ వచ్చాం అనిలాల పెద్దనాన్న ఇంటికి. ఇక్కడ నుంచి అనిలాల ఇంటికి వెళ్ళాం. అనిలాల ఇంటి నుంచి వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికో ఎక్కడికో వెళ్ళాం. వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ అనిలాల పెద్దనాన్న ఇంటికి వచ్చాం టిఫిన్ తిన్నాం. మళ్ళీ అనిలాల పెద్దనాన్న ఇంటి నుంచి మళ్ళీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు రెస్ట్ తీసుకోవడానికి. మళ్ళీ హరిత వచ్చిన తర్వాత ఊరేగింపుకి అని చెప్పి మళ్ళీ ఇక్కడికే రావాలి. సో ఇలా తిరుగుతున్నప్పటికీ ఎండగా ఉంది, కొంచెం వర్షం పడితే కొంచెం క్లైమేట్ కూల్ గానే ఉంది కానీ ఎండ ఉంది. కొంచెం కూల్ బట్ ఎండ ఉంది. దట్స్ ఇట్ గైస్. మేము ఇలా తిరుగుతూ ట్యాన్ అయిపోతాం ఫుల్ అన్నమాట. పుట్టినప్పుడే ట్యాన్ అయిపోతాం బై బర్త్ ట్యాన్. ఇంకా అవ్వడానికి ఏం లేదు ఇక్కడ, అంతా అయిపోయింది. సో ఇప్పుడు మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి హరిత వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాం అన్నమాట. నా వాయిస్ మీకు వీడియోలో వస్తుందో లేదో తెలియదు నాకు, ఇది కామెంట్ డైలాగ్ అయిపోయింది. గైస్ బ్యానర్ చూడండి, హరిత మా ఫ్రెండ్ పెళ్లి. అసలు అనిల్ హరిత మ్యారేజ్కి వాళ్ళకంటే మేమే ఎక్కువ ఎగ్జైట్ అయిపోయాము అనమాట. ఫుల్ చిల్ అయిపోయాము, ఫుల్ రచ్చ గోల గోల చేసామన్నమాట. అసలు మాకు ఆ విలేజ్ వైబ్స్ అయితే చాలా నచ్చాయి. అసలు టైర్డ్ అయినట్టే అనిపించలేదు. తర్వాత నెక్స్ట్ డే కొంచెం అనిపించింది కానీ అప్పటికప్పుడు మాత్రం ఫుల్ చిల్ అయిపోయామన్నమాట. ఊపి కుహ అంటారు కదా, అది మాలో చాలా కొంచెం ఎక్కువ అయిపోయింది ఆ రోజు. సో అందుకే అలా కుర్చీని మాట్లాడకి కుర్చీని మాట్లాడకి ఇంకా హరిత కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉందన్నమాట. ఇంకా తన్ని పల్లకిలో పెట్టి ఫుల్ ఊరేగించారు. డీజే డాన్సెస్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఎండలో ఫుల్ ఎంజాయ్ చేసి అలసిపోయామన్నమాట. ఇంకా వెంటనే వెళ్ళి లంచ్ చేసేయాలని చెప్పి ఇంకా లంచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా కాసేపు అలా లంచ్ చేశాక ఈవినింగ్ అయితే ది బెస్ట్గా ఎంజాయ్ చేసాం గైస్. 3 o'clock అరౌండ్ ఆ టైంకి అక్కడ ఎండ కూడా కొంచెం తగ్గింది. సో మేడ మీదకి వెళ్ళి ఫుల్ ఇలా చిల్ అయ్యాము. చూడండి మేము ఎలా డాన్స్ ప్రాక్టీస్ చేసి రీల్స్ చేద్దామని చెప్పి ఇలా చేసామన్నమాట. ఇక్కడ మెయిన్గా మీరు చూడాల్సిన డాన్స్ ఎవరిదంటే కళ్యాణ్దిన ఇంకా ఆయుష్ది. వీళ్ళిద్దరైతే ఫుల్ కామెడీ అన్నమాట. ఇంకా ఇవే కాదు చాలానే రీల్స్ ఇది అది చేద్దామని ఫుల్ ప్రిపేర్ అయిపోయాము. చెప్పు అమ్మ వద్దులే కానీ తెలుగులో. అరుదైన చెట్టు, ఈ వంకాయ చూసే ఎంత బాగున్నాయి. ఇది చాలా ముగ్గిపోయింది. అమ్మ వద్దులే వద్దు. ఇది గులాబీ చెట్టు, సన్మాన్ గులాబీ చెట్టు రా. వద్దు తిడుతుంది, ఎందుకు తిడుతుందో నాకే తెలియట్లేదు. మేమైతే ఆ చెట్టు ముట్టుకుని ఎందుకేనా
నిజంగా చెట్టు ముట్టుకున్నది జరుగుతుందా? మనల్ని కాదే, ఇంతకు ముందు ఎవరో బొప్పాసి చెట్లు కోస్తారంట. ముట్టుకున్నా గైస్ ఇక్కడ ఏమైందంటే మేమైతే హల్దీ అవుట్ఫిట్స్ తెచ్చుకున్నాం కానీ ఎవరు వేసుకోరేమో అని చెప్పి మేము వేసుకోకుండా వచ్చాము ఫస్ట్. ఇంక అప్పటికి ఫోటోషూట్ అవుతుంది హల్దీది. ఇంకా అందరూ వేసుకోవడం చూసి వెంటనే వెళ్ళి చేంజ్ చేసుకొని మళ్ళీ హల్దీ అవుట్ఫిట్స్ వేసుకొని వచ్చాము. గైస్ వీడియో వస్తుందో లేదో తెలియదు కానీ మేమైతే రెడీ అయితే వచ్చాము. రిసెప్షన్ ఉందని రెడీ అయి వచ్చాము కానీ వాన వల్ల రిసెప్షన్ క్యాన్సిల్ అయిపోయింది. వాన లాగా పెద్ద వాన పడుతుంది అనమాట. దానివల్ల మొత్తం అంతా వీళ్ళది ఏదైతే వీళ్ళు సెటప్ చేసుకున్నారో అంతా పాడైపోయింది. మై బ్రదర్ టవల్ అలా కట్టుకున్నాను. ఇప్పుడు ఐఎమ్ ఆల్ సెట్. వీళ్ళు 4/19 కి మ్యారేజ్ ముహూర్తం అనమాట. నేను జస్ట్ వెయిట్ అండ్ సీ అసలు ఏమవుద్ది ఎలా అవుద్ది అనేది చూద్దాము. మీకు చూపిస్తాను, మీరు చూడండి. సో మాకు అప్పటికి చెప్పారనమాట పల్లెటూరులో భోజనాలు ఫాస్ట్గా అయిపోతాయి, సో మీరు అటెండ్ అవ్వాలి ఫస్ట్ అని చెప్పేసి. అయినా మేము రెడీ అవ్వడంలో బిజీ అయిపోయి టైం ఎంత అవుతుంది? టైం 12 అవుతుంది. సో ఇప్పుడు కంప్లీట్ అంటే మేము మాది తప్పలేదు, లేట్గా వచ్చాము. సో ఫుడ్ అయితే అయిపోయింది. అండ్ దాంతోపాటు మా కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ చాలామంది ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్కి అటెండ్ అవుతున్నారు కదా, వాళ్ళు ఏంటంటే మార్నింగ్ అంతా షిఫ్ట్ చేసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్కి అటెండ్ అవుదామని చెప్పి నైట్ బయలుదేరారు. సో వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఫుడ్ అంతా అయిపోయింది, ఇంకా వాళ్ళు కూడా డిన్నర్ చేయకుండా వస్తున్నారు అని చెప్పి అప్పటికప్పుడు అనిల్ వాళ్ళ డాడీ ఇంకా రైస్, సాంబార్, ఇంకా ఆలూ కర్రీ వండించారనమాట. అది ఆ టైంలో వాన పడుతుంటే వేడివేడిగా తింటుంటే ఎంత బాగా అనిపించిందో. నేను స్టార్టింగ్ కర్డ్ రైస్ తిన్నాను కానీ మళ్ళీ అది చూసి మళ్ళీ టెంప్ట్ అయ్యి మళ్ళీ తినేసాను అనమాట. నమ్మకం మిగిలిపోయిన నెంబర్లు చెప్పేసి అవి ఇందులో లేకపోతే సరిపోద్ది. ఎక్కువ లేవు కదా, ఫాస్ట్ చెప్పేసి చూడండి. ఆవిడకే ఇచ్చిన స్కోర్ ఇచ్చారు చూడరా ఎవరు. ఇంకా నేను మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్ అయిపోవడం వల్ల అక్కడే బెంచ్ మీద అలాగా కాసేపు అలా కళ్ళు మూసుకుంటూ చిన్న నాప్ వేసుకుంటూ లెగిసాను. ఇంకా లక్కీగా వర్షం తగ్గింది అండ్ డెకరేషన్ కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. వర్షం కూడా ఒక 3 అరౌండ్ ఆ టైంకి తగ్గితే ఇంకా ఫాస్ట్గా డెకరేషన్ స్టార్ట్ చేశారు వీళ్ళు కూడా. 3:45 ఆ టైంకి ఇంకా పెళ్లి కూతుర్ని తెచ్చి ఇంకా అవన్నీ స్టార్ట్ చేశారు పనులు. అండ్ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే మేము హరిత తరపు నుంచి అండ్ అనిల్ తరపు నుంచి, ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కూడా మా ఆఫీస్లో మాకు ఫ్రెండ్స్ అనమాట. అండ్ వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోవడం మాకు పెద్ద ఆశ్చర్యము. మేము ఎవ్వరం కూడా గెస్ట్ చేయలేదు లైక్ వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారని చెప్పి. ఎనీహౌ మేమందరం అయితే వీళ్ళ కోసం చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ కరెక్ట్గా ముహూర్తం టైంకి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేశారు. ఇంకా చాలామంది మాలో ఏంటంటే నెక్స్ట్ డే లీవ్ తీసుకోలేదు. వాళ్ళు ఏంటంటే ఆ ముందు రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళారు, నైట్ మ్యారేజ్కి అటెండ్ అయ్యి మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి అటెండ్ అయిపోవాలి కాబట్టి ఇంకా ఎర్లీ అవర్స్లో మ్యారేజ్ చూసిన తర్వాత ఇంకా వాళ్ళు అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయారు అనమాట. మాకు ఉండిపోయిన ఒకే రిగ్రెట్ ఏంటంటే ఇంకా కాసేపు ఉన్న బాగుండు, ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎవరి కాళ్ళు ఫాస్ట్గా ఇంకా ఆఫీస్కి అని చెప్పి స్టార్ట్ అయిపోయారు. మేమైతే కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకోలేదు. ఆ చిన్న రిగ్రెట్ ఉండిపోయిందంటే. ఎనీహౌ మేమైతే రిసెప్షన్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఆ వీడియోస్ కూడా పెడతాం. ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు టైర్డ్ అయిపోయాము అండ్ ఒక్కొక్క దగ్గర డిస్కస్ అయిపోయారు. నేను, దివ్య అండ్ ఆయుష్ అయితే సతీష్ కార్లో వచ్చాము. That's it. This is how we enjoyed Harita's and Anil's marriage. Bye-bye.